నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం బనగానపల్లె పట్టణంలో గల మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్వగృహంలో పాత్రికేయులు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ భాండారాన్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బయటపెట్టారని పేర్కొన్నారు. 2 బడ్జెట్లు ప్రవేశపెట్టినా కూడా సూపర్ 6 పథకాల ఊసే లేదని మండిపడ్డారు. మేనిఫెస్టోలో పెట్టిన 143 హామీలు మాటేమిటి అని ఆయన ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారిని అన్యాయం చేసినాం అని చెప్పి ఈరోజు వాళ్ళలోనే వాళ్ళు చాలా వరకు బాధపడుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా మీరు అధికారం ఇచ్చినారు కాబట్టి దాదాపు 143 హామీలు మీరు ప్రజలకు ఇచ్చినారు. ఆ 143 హామీల్లో కనీసం ఒక 10% హామీలు కూడా మీరు ఈరోజు వరకు కూడా అమలు చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా కూడా మీరు మీ సూపర్ 6 కానీ మీరు ఇచ్చిన హామీలు కానీ ఈ యొక్క బడ్జెట్, ఎందుకంటే సంపద సృష్టిస్తామనేది దేవుడెరుగు, సంపద అనేది ఇంక రాదు. ఎందుకంటే ఆ సంపద అంతా పొరలపాలు అవుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు దోపిడీ చేస్తూ ఉన్నారు కాబట్టి సంపద రాదు. మరి ఉన్న సంపదను కూడా దోచుకుంటూ ఉన్నారు. కాబట్టి మీరు ఇప్పటికైనా కూడా మీ ఎమ్మెల్యేలను కంట్రోల్ చేసి, మరి మీ మంత్రులను కంట్రోల్ చేసి సంపద సృష్టించి ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినారో హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటామని చెప్పి మీరు ప్రమాణం చేయడం జరిగింది. మరి రాజ్యాంగానికి లోబడి మీరు ఒక ముఖ్యమంత్రిగా నడుచుకోవాలి తప్ప ఈరోజు పూర్తిగా దిగదారి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ గవర్నమెంట్ ద్వారా వచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు ఇచ్చే పాముకు పాలు పోసినట్టే, ఆ పార్టీకి ఇచ్చే పాముకు పాలు పోసి పెంచినట్టే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఒక రాజ్యాంగబద్ధమైన వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం అనేది ఈరోజు ఎక్కడ చూసినా ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు. మీరు ప్రజలకు ముఖ్యమంత్రి, ఇది వైఎస్ఆర్ పార్టీగా కమ్యూనిస్టు పార్టీగా కాదు. ఈరోజు మీరు ఈ ఆంధ్రప్రదేశ్ యావత్ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మందికి ప్రతినిధి. మీరు అటువంటి వ్యక్తి మీరు ఇంత దిగజారి మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికైనా కూడా దాదాపు 9 నెలలు పూర్తి అవుతా ఉంది. మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేయాలి. మరి ఇప్పటికే ప్రజల మీద భారం పెరుగుతూ ఉంది. ఇప్పటికే దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఈ యొక్క విద్యుత్ ఛార్జీల ద్వారా మరి భారం భయపడడం జరిగింది. అదేవిధంగా గతంలో మీరు దాదాపు 14 లక్షల కోట్లు మీరు అప్పు తెచ్చినారని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. కేవలం ఈరోజు కార్డు రిపోర్ట్ ప్రకారంగా కూడా కేవలం 6,46,000 కోట్లు మాత్రమే ఈ యొక్క గత ప్రభుత్వం దిగిపోయిన నాటికి అప్పు ఉందన్న విషయం కూడా మరి తేల్చడం జరిగింది. కాబట్టి మీరు చెప్పేవన్నీ కూడా ప్రజలను మోసం చేసి అధికారం మరి మీ చేతిలో ఉందని మీ ఇష్టం వచ్చినట్టు కూడా మరి వ్యవహరించి పోలీసులతో తప్పుడు కేసులు బనాయించి చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కేవలం ఈ యొక్క ప్రభుత్వం అనేది ప్రజలకు మంచి చేసేదానికి ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా మీరు బుద్ధి తెచ్చుకొని ఈ యొక్క పథకాలన్నీ కూడా అమలు చేసి ప్రజల మన్ననలు పొందాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాము.